హలో అండి, మా మినీ గార్డెన్ అప్డేట్స్ ఈ షార్ట్లో చూసేయండి. బెండకాయ మొక్కలైతే 2-3 డేస్కి ఒక పావు కిలో దాకా వస్తున్నాయి. ఈ అలసంద మొక్కలు అసలు కాస్తాయో లేదో దగ్గరగా నాటాను, పీకేద్దామా అనుకున్నాను. కానీ పర్లేదు, బాగానే కాస్తున్నాయి. చూడండి ఎలా కాసాయో. ఈసారి నాటేటప్పుడు మాత్రం ఈ అలసంద చెట్లు కొంచెం దూరంగా నాటి పందిర్లాగా వేస్తే బాగా అల్లుకుంటాయి. చూడండి కాయలు కూడా బాగున్నాయి, సన్నగా ఏం లేవు. ఇంకా పూల మొక్కలు ఏం లేవని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక మల్లె చెట్టు, కరివేపాకు చెట్టు, కొన్ని మందారం మొక్కలు కూడా తెచ్చి నాటుకున్నాను. ఈ గోంగూర అయితే ఫస్ట్ తెల్ల గోంగూర వేసాము, అది చాలా చేదుగా ఉండింది. అందుకే ఎర్ర గోంగూర వేసాము, అది తీసేసి. అలాగే కొన్ని పాలకూర, మిరప, కాకరకాయ మొక్కలు కూడా నాటాము. ఇది వచ్చేసి ఇక్కడ చిన్న మొక్క ఉంది కదా, ఇది వచ్చేసి అల్లం అండి. చిన్న ముక్క తెచ్చి నాటాను, అది చెట్టులాగా వచ్చేసింది. ఇవి వచ్చేసి రాడిష్ చెట్లు, అది ముల్లంగి చెట్లు. ఇవి కూడా దగ్గరగా నాటాను అన్నాను కదా. కొంచెం దూరంగా నాటి కొంచెం కంపోస్ట్ అలా వేసింటే ఇంకా బాగా వచ్చేవి. ఏం వేయకున్నా కూడా ఇలా చిన్న ముల్లంగి వచ్చాయి. చూడండి ఎలా ఉందో ముల్లంగి. ఇలానే ఒక 4-5 దాకా వచ్చాయి. ఇది వచ్చేసి మందారం చెట్టు. ఇవన్నీ మిరప చెట్లు ప్లస్ గోరుచిక్కుడు. మా సైడ్ అయితే గోరుచిక్కుడిని మొటిక్కాయలు అంటారు. ఈ లాస్ట్లో కొంచెం ప్లేస్ ఉంది కదా, అక్కడైతే పపాయ సీడ్స్, కొంచెం ఆకుకూరలు వేసాను, అవి ఇంకా మొలవలేదు. ఈ సైడ్ గోంగూర, చుక్కకూర మా అమ్మ వేసింది. ఇవన్నీ చుక్కకూర అయితే 2 డేస్కే మంచిగా వస్తుంది, ఒక కట్ట దాకా. మా మినీ గార్డెన్ నచ్చితే డెఫినెట్గా కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.